'కంజుల' ఈ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్‌గా 13థ్ మే 2025న సోనీ లైవ్‌లో రిలీజ్ అయింది. ఇందులో రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా మెయిన్ రోల్స్‌లో నటించారు. 'కంజుల' మొత్తం 8 ఎపిసోడ్స్. ప్రతి ఎపిసోడ్ దాదాపు 40 మినిట్స్ రన్ టైమ్‌తో ఉంది. అది చూసాక వన్ టైమ్ వాచబుల్ గైస్. మూవీ ప్లాట్‌కొస్తే రోషన్ మాథ్యూ అలియాస్ ఆషు, మోహిత్ రైనా అలియాస్ మ్యాక్స్ వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు. తన చిన్నతనంలోనే జరిగిన ఒక హత్య వల్ల 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యి ఆషు తన అన్న మ్యాక్స్‌తో కలిసి ఉంటాడు. మ్యాక్స్‌కి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో ఒకరు మ్యాక్స్ కంపెనీకి లీగల్ అడ్వైజర్‌గా, ఇంకొకరు బెస్ట్ ఫ్రెండ్. మ్యాక్స్‌కి కంపెనీ ఉంటుంది. మ్యాక్స్ డెవలపర్స్. మ్యాక్స్ ఒక బిల్డర్ అవుదామని సివిల్ ఇంజినీరింగ్ చేస్తాడు. తన మామ ఒక ఎమ్మెల్యే కావడంతో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ మ్యాక్స్‌కి, ఎమ్మెల్యేకి కెరియర్‌కు సంబంధించింది. అది గోవాలోని శాస్త్రి కాలనీ అనే ఒక ఏరియాని లగ్జరీ విల్లాస్ కట్టడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్‌కు కావలసిన అన్ని ఇన్వెస్టర్లు అండ్ పర్మిషన్స్ అన్నీ అరేంజ్‌మెంట్స్ కంప్లీట్ చేసుకొని, ఆ కాలనీ వాళ్ళతో మాట్లాడడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. కానీ అక్కడకు ఎవరు రారు. ఒక్కరు తప్ప. అదే ఆమె దేశ్‌ముఖ్ బాయ్. ఆమె అక్కడ లోకల్ రౌడీ. ఆమెకు తెలియకుండా ఇవన్నీ జరగడంతో తను ఎవరిని రానివ్వదు. వీటన్నిటి గురించి తెలుసుకున్న మ్యాక్స్ తమ్ముడు వాళ్ళ అన్నకు హెల్ప్ చేయడానికి అదే కాలనీలో ఉండి తనకు అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేస్తుంటాడు. కానీ మ్యాక్స్ వల్ల ఫ్రెండ్స్‌కి, ఆషుకి పడదు. ఆషుకి, మ్యాక్స్‌కి మధ్య రిలేషన్ చెడగొడతారు. ఆషుకి అప్పుడే కొన్ని నిజాలు తెలుస్తాయి. చిన్నప్పుడు తను అసలు దేనికి జైలుకి వెళ్ళాడు. వాళ్ళ అన్నకు తను అంటే ఇష్టం లేదని తెలుస్తుంది. ఆషు పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తాడు. అసలు ఆ కాలనీలో ఏం జరిగింది? ఆషు ఏం చేశాడు? తన అన్నకు, తనకు గొడవ దేనికి వచ్చింది? ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా? లేదా? ఆగిపోయిందా? అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. డైరెక్షన్ చాలా బాగా చేశారు. స్టోరీ టెల్లింగ్ అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉన్నా, కానీ కనెక్టివిటీ అనేది ఎక్సలెంట్‌గా అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మూవీ మేకింగ్ స్కిల్స్ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మెయిన్‌లీ క్యారెక్టర్ పెర్ఫార్మన్స్ ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. మూవీలో ఆశ్విక్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. నెగెటివ్ రోల్ అండ్ అప్పుడప్పుడు కొంచెం మెంటల్ బిహేవియర్ ప్రవర్తించడం ఈ సీరీస్‌కి మెయిన్‌లీ ఆషు యాక్టింగ్ మెయిన్ లీడ్ అని చెప్పుకోవాలి. ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన షేడ్స్ చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేశాడు. ఇంకా బ్రదర్ రోల్‌లో మ్యాక్స్ కూడా చాలా బాగా చేశాడు. లాస్ట్ 4 ఎపిసోడ్స్ మంచి ఎంగేజింగ్‌గా ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. మైనస్ పాయింట్స్. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ స్లోగా ఉంటుంది. ఇంకా అసలు ఏమి జరుగుతుంది అన్నది అర్థం కాదు. స్టోరీ దీని గురించి వెళ్తుంది అన్నది కొంచెం కన్‌ఫ్యూషన్‌గా ఉంటుంది. స్టోరీ అంత త్వరగా కనెక్టివ్ అవ్వదు. మేకింగ్ అలా ఉంది. మేకింగ్ ఇంకొంచెం 5% ఇంప్రూవ్ చేస్తే బాగుండేదనిపించింది. లాస్ట్ ఎపిసోడ్ అనేది నెక్స్ట్ సీరీస్ ఉన్నా కానీ కంక్లూజన్ అనేది ఇవ్వాలిగా ఇవ్వలేదు. ఎండ్ కార్డ్స్ పడుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. రివ్యూస్ మిస్ కాకుండా ఉండటానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.